ఎందుకంటే మనకి హేటర్స్ ఉండరు, అందరు ప్రేమించే వాళ్ళు ఉంటారని నా అభిప్రాయం. ఉంటారా మనకి హేటర్స్ ఉంటారా మనకి? థ్యాంక్ యూ. అవినాష్ చిన్న స్క్రీన్ లో కాకుండా 70mm లో రెగ్యులర్ కమెడియన్ గా రావాలని చాలా మంది కోరుకుంటారు. డెఫినెట్గా టీవీ షోలు కాకుండా సినిమాలు చేయాలి. నాకు యాక్చువల్లీ సినిమాలో యాక్ట్ చేయాలని కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు. డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు. ఏదో నాది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చింది, అది ఫన్నీ క్యారెక్టర్ రాసుకున్నారంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. ఎలా అనిపిస్తుంది తీసుకొస్తే? అంటే అందరినీ నార్మల్గా ఎలిమినేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తా అని చెప్పేసి. అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్. ఎందుకురా ఇంత ఆగమవుతారు నన్ను తీసుకోబట్టి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తేనే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనం తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉందన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. అభిమానులు చూపించే ప్రేమంతా. ప్రైజ్ మనీ వస్తే చెప్పానన్న, నేను హౌస్లో కూడా చెప్పాను. మేము మొత్తం 5 అన్నదమ్ములు మేము. మా రెండో అన్నయ్య కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడబెడతాను. మీ అన్నగారి వాయిస్ విన్నాము, సేమ్ యాజ్ టీజ్ మీలాగే ఉంది. ఏంటి మీ తమ్ముళ్ళందరూ బ్రదర్స్ అందరిది సేమ్ వాయిస్ యాజ్ టీజ్? అంతే కదా, అన్నదమ్ములు సేమ్ ఉంటుంది. అందరికి ఉండదు. బేసిక్గా మా ఫ్యామిలీ కొంచెం బేస్ వాయిస్ అందరికి. బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ ఎలా ఉంటుంది, మా పెద్ద వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ కూడా సేమ్ ఉంటుంది. ప్రేరణ ఆవిడ బాగుంటాయని చెప్పాను. ఫేవరెట్ కంటే నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్, చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14th చూసినట్టయితే ఒక టాస్క్లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాల్లో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్లు పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్లా అనిపిస్తుంది. టాస్క్ల పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ల వైజ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఆల్రెడీ తెలిసిన పర్సన్ తోటి ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో ఆడినప్పుడు ఎలా ఉంటుంది, అన్నోన్ పర్సన్ తో ఆడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? బేసిక్గా అదే. ఇప్పుడు మనం నవీన్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్, విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు. వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఎలా ఉంది ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్తో ఫ్రెండ్షిప్ ఉంది నాకు. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఏం కాకా ఏం సంగతే డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తుగాడు మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదైనా కంటిన్యూ తెలుసు. కాబట్టి నబిల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు మీరు? విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్.
మంచి టాలెంటెడ్. అన్న తను ఇన్ని రోజులు ఇలా సర్వే అవడానికి తన గేమ్ స్టైల్ మీకు ఎలా అనిపించింది? అంటే ఒక్కొక్కరు ఒక గేమ్స్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక ఆట గురించి చెప్పేంత గొప్పవాడిని కాదు. అన్న తను మీకు బయట కూడా ఫ్రెండే, మీకు బయట కూడా ఫ్రెండే కదా? బిగ్ బాస్ లోకి బయటకు అమలు మీరు డిఫరెన్స్ ఏం చూసారు? తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీగా ఉంటూ, నేను చాలాసార్లు చెప్పాను హౌస్లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను. అంటే ఈ పాత సీజన్ కి ఈ సీజన్ కి కామెడీతో పాటు డాన్స్ కూడా బాగా చేస్తున్నారు అంటున్నారు, దాని రీజన్ ఏంటంటే? అదే అండి, మన లైఫ్లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను లైఫ్లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు మనకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నవే సీజన్ 8లో నేను చూపించాను అంతే. హౌస్లో ఉన్నప్పుడు ఏం లేదన్నా, బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకున్నా కూడా వేస్ట్ చేయడం. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడు. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. అన్న హౌస్లో ఉన్నప్పుడు అసలు ఓటింగ్ ఎలా వేస్తున్నారు, ఏం చూసి వేస్తున్నారు అనే డౌట్ అయితే మీకు వచ్చింది. Yes, మరి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మీకు చూస్తే ఏమనిపించింది? బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమంటున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుందని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తానో ఒకరోజు నేను జనాలకు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తా అని వాళ్ళు చాలా విచ్చలుడిగా ఆరగంటగా చెప్తున్నారు. మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారు. అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను నేను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి కూడా ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమన్నంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది. మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలామంది నామినేషన్ రాలేవు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో, మీరు నామినేషన్ హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్కి రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. నేను ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ ఫినాల్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల మీ ఓటింగ్ డౌన్ అయ్యి 5th ప్లేస్లో ఉన్నారు అనుకుంటున్నారా? అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు, వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నా కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్గా వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ దీని క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా, నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14th నామినేట్ అయ్యింది,
తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ గురించి ఏం చెప్తారు సార్? బాగా ఇంప్రెట్ చేస్తారు ఇక మణికంఠని. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్. అన్న మీకు కంటెంట్ ఏమైనా తక్కువ ఉంచారా అనిపించిందా మీకు ఎక్కడన్నా? అంటే నేను ఇంకా నిన్నే వచ్చింది కదా నా మొత్తం అంటే ఎపిసోడ్ మీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అన్నా. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అన్నారు? బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, ఎడిటింగ్లో పోతుంటాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలుస్తున్న అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో, విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడడము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము, అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకు ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాము. బిగ్ బాస్ అన్యాయం చేశాడు అనుకోవచ్చా? మీకు గోల్డెన్ బ్రీఫ్ కేస్ కానీ సిల్వర్ బ్రీఫ్ కేస్ కానీ ఇవ్వకుండా? నాకా? బిగ్ బాసా? తప్పకుండా అన్యాయం చేశాను నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాం. అంటే మీకు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారనే ఇవ్వలేదేమో. మేబీ అయి ఉండొచ్చు. వీడికి అలాగే అన్న, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది. స్టార్ మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మాకు అంత ఐడియా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ లో నవ్వు వచ్చే కామెడీ చేస్తున్నాను డాన్స్ అడ్డమైన ఎలివేషన్లు ఇచ్చి లేపకుండా ఇక్కడ కానీ డాన్స్ ప్రోగ్రామ్ లో కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా రోజులు ఒక నిజమైన కమెడియన్, ఓకే నవ్వు వస్తుంది, ఎవరిని నొప్పించకుండా మంచి కామెడీ చేస్తున్నారు ఫీలింగ్ అయితే వచ్చింది. అలా అయితే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటేనిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ. ఈ ఫ్యామిలీ వీక్లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమ ఆప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరమే వెళ్తానన్నా. అది మీరే ఓటు వేసి నన్ను గెలిపించారన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ ఎంత అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించాను డెఫినెట్గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా, బిగ్ బాస్ లో కంటెస్ట్ చేయడానికి మెయిన్గా ఏం కంటెస్టెంట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ అది బేసిక్గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీము. ఆ టీము బాంబే టీము ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే అవుట్లో ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం చెక్ చేయగలం.
లోకి వెళ్ళేటప్పుడు నబీల్ ఆట నచ్చిందని చెప్పారు. అవును. వెళ్ళిన తర్వాత గౌతమ్ ఆట కూడా చేంజ్ అయింది. వాళ్ళిద్దరిలో బెస్ట్ అంటే ఎవరని చెప్తారు? ఇద్దరిలో వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అన్న నేనేమంటా అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి నటుడికి దాంట్లో కష్టం ఉంటుంది, చెయ్యి ఉంటుంది, కష్టం ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ముగ్గురమే కాదు, ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి దీన్ని హిట్ చేశారు. మీ ముగ్గురమే కాదన్నా, అందరి ప్రమేయం ఉంది, అందరు కష్టపడ్డారు, అందరం కలిసి ఈ సీజన్ హిట్ చేశారు.